not? అది తీవ్రమైన పాపమా కాదు? Let me use an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Like I said earlier today, ఈ రోజు పొద్దున my చెప్పిన son in college asks me to put 3,000 rupees in the account so that he can pay his fees tomorrow. కాలేజీలో ఉన్నటువంటి నా కుమారుడు అంటాడు, ఆయన కాలేజ్ ఫీజు చెల్లించడానికి 3,000 రూపాయలు కావాలి, తన అకౌంట్ లో వేయమని నాతో చెప్పాడు. I phoned my son. నేను నా కుమారుడితో ఫోన్ చేసి చెప్పాను, Son, I have transferred 3,000 rupees to your bank account. కుమారుడా, నేను 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ And చేశాను. I have verified with your bank, it is credited to your account. నీ బ్యాంక్ నుంచి కూడా నేను దాన్ని వెరిఫై చేసి చూసుకున్నాను, నీ అకౌంట్ లోగా చేరిపోయింది. And supposing he tells me, ఒకవేళ ఆయన నాతో అంటాడు, I don't believe you, నిన్ను నమ్మట్లేదు అన్నాడు అనుకో, how will I feel as a father? తండ్రిగా ఎలా ఉంటుంది నా మనసు? It's like slapping me on the face. నా చెంప మీద కొట్టినట్టుగా ఉంటుంది. అది That is unbelief. అదే అవిశ్వాసం అంటే. For example, ఉదాహరణ, when God says, I have forgiven your sin, దేవుడు నీ పాపం నేను క్షమించానని చెప్తున్నాడు. I will not remember it anymore. వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. And you say, oh, I'm not sure. నువ్వు అంటున్నా, ఇది నాకు నిశ్చయంగా నాకు తెలియదు. Maybe God still remembers what I confessed 20 years ago. 20 సంవత్సరాల కింద చేసిన దాన్ని ఇంకా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని That ఉంటాడు. is like telling God you're a liar. అది ఎట్లా ఉంటుందంటే దేవుడితో అబద్ధికుడు I don't believe you. నేను నమ్మను నిన్నని. That is like slapping God on the face. దేవుని చెంప మీద కొట్టినట్టుగా ఉంది. Or supposing God says,